గైస్ వాట్సాప్, దిస్ ఇస్ ఇంజాదం తజు. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. నేను మీ ముందుకు వచ్చి చాలా 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 మంత్స్ అయింది. సో ఈ రోజు నేను నాంపల్లి ఎగ్జిబిషన్ కి వెళ్ళిపోతున్నాను. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ హైదరాబాద్ లో ఎప్పుడు కండక్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ ఇయర్ మనకి జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు జరుగుతుంది. సో ఆల్రెడీ నేను లేట్ గా వెళ్తున్నాను అండ్ ఈ రోజు అయితే ఫిబ్రవరి 3rd, ఫిబ్రవరి 15 వరకే ఉంటుంది. సో హైదరాబాద్ లో ఉండి నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళిపోతే బాగోదు కదా, అందుకని చెప్పి మేము బయలుదేరాం ఈ రోజు. సో మన నాంపల్లి ఎగ్జిబిషన్లో దొరకనంటూ ఏమీ ఉండదు. మనకి చాలా వైడ్ వెరైటీస్ ఆఫ్ క్లాదింగ్ కానీ డిఫరెంట్ స్టేట్స్ నుంచి అన్నీ మనకి అక్కడ దొరుకుతాయి. మన ఇంట్లో కావాల్సిన వస్తువు ఏదైనా ఉన్నా కానీ కూడా మీరు చక్కగా అక్కడ కొనుక్కోవచ్చు. ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, యూటెన్సిల్స్ కానివ్వండి, ఏదైనా కానీ క్రాకరీ కానివ్వండి, చాలా చాలా బెస్ట్ ప్రైసెస్లో మనం ఎంత బార్గెన్ చేస్తే అంత మంచిగా మనం అక్కడ మంచిగా షాపింగ్ చేసుకోవచ్చు. ఎవరైతే షాపింగ్ లవర్స్ ఉన్నారో ఖచ్చితంగా హైదరాబాద్కి వచ్చి నాంపల్లి ఎగ్జిబిషన్ని విజిట్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఎవరైతే జీపే అలాంటివన్నీ వాడాలి అని అనుకుంటారో వాళ్ళకి నేను ముందే ఒక కాషన్ ఇస్తున్నాను. వాళ్ళు చక్కగా ముందే ఏటీఎంకి వెళ్ళి క్యాష్ విత్డ్రా చేసుకొని అక్కడికి వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ నెట్వర్క్ ఉండదు అండ్ చాలా చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. అండ్ అక్కడికి వెళ్ళి డిసప్పాయింట్ అవ్వకుండానే ముందే చక్కగా క్యాష్ని విత్డ్రా చేసుకొని మీరు చక్కగా పెట్టుకుని వెళ్ళండి. సో దట్స్ ఆల్ ఐ వాంటెడ్ టు సే. సో మేము దారిలో ఉన్నాము, చాలా చాలా ట్రాఫిక్ ఉంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమేమి ఉన్నాయో అన్నీ మీకు చూపిస్తాను నాతో పాటు. సో బాయ్. సో నాంపల్లి ఎగ్జిబిషన్ దగ్గరికి వచ్చేసాము. మేము పార్కింగ్ ఏరియాలో కార్ని పార్క్ చేసుకొని వాకబుల్ డిస్టెన్స్లో గేట్ 1 దగ్గరికి వెళ్ళాము. సో గేట్ 1 ఎంటర్ అవ్వగానే మనకి చాలా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ వాళ్ళు అమ్ముతూ ఉంటారనమాట. సో ఒకవేళ మీకు ఏదైనా కలెక్షన్ నచ్చితే బార్గెన్ చేసుకొని మీరు ఇక్కడే కొనేసుకోవడం బెటర్. ఎందుకంటే లోపలికి వెళ్ళే కొద్దీ మీకు ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అనేది అస్సలు కనిపించదు. సో ఇక్కడైతే చాలా చాలా వెరైటీ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది. ఎవరైతే ఇంట్రెస్టింగ్గా వేసుకుంటారో వాళ్ళు చక్కగా ఇక్కడ కొనుక్కోవచ్చు. అండ్ బిగ్ జుమ్కాస్ కానీ బ్యాంగిల్స్ కానీ అన్నీ బాగున్నాయి. అండ్ ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ ఉన్నాయి. సో ఇది ఒక ఫుల్ స్ట్రీట్ మార్కెట్ లాగా ఉంటుంది అనమాట. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చప్పల్స్ కానీ డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ కానీ మొత్తం అని మనం ఇక్కడ చూసుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ సేమ్ ఇదే ఏరియాలో మనకి మళ్ళీ ఆక్సిడైజ్ జ్యువెలరీ కూడా ఉంది. ఇక్కడ కూడా చాలా మంచి కలెక్షన్ ఉందన్నమాట. చాలా లేటెస్ట్ కలెక్షను. మనకి ఆన్లైన్లో 300 అలాగా ఉన్నవి ఇక్కడ కూడా వాళ్ళు సేమ్ రేట్స్ చెప్పినా కానీ మనం బార్గెన్ చేస్తే ఒక 100 రూపీస్కి కూడా వాళ్ళు ఇచ్చేస్తారు. అండ్ ఎక్కువగా బల్క్ క్వాంటిటీలో కొన్నా కానీ మీకు ఈజీగా మీరు కొనేసుకోవచ్చు అనమాట. సో ఇది ఎంట్రన్స్ అనమాట. సో 40 రూపీస్ పే చేసి యూపీఆర్ క్యాష్ ద్వారా మనం వెళ్ళొచ్చు. అండ్ ఇది ఎంట్రీ అవ్వగానే మనకి చాలా స్టాల్స్ కనిపిస్తుంటాయి. అందులో వన్ ఆఫ్ ద స్టాల్ అనమాట. సో ఇక్కడ ఫుల్ కుర్తా సెట్స్ ఉన్నాయి అండర్ 240. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయి అండ్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగున్నాయి. అండ్ డిఫరెంట్ వెరైటీస్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ అలాగే మనకి సూట్స్ ఉన్నాయి. సో ఎవరికైతే 2-piece సూట్స్ ఇష్టమో వాళ్ళు ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చప్పల్స్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. నేనైతే చాలా చాలా నచ్చాయి నాకు. క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. మనకి 800 అలా చెప్పినా కానీ బార్గెన్ చేస్తే వాళ్ళు 300 కూడా ఇస్తున్నారు. అండ్ ఇక్కడ పంజాబీ సూట్స్ కానీ, రాజస్థానీ మెటీరియల్స్ కానీ, లక్నో వర్క్స్ కానీ, చికెన్ కర్రీ వర్క్స్ కానివ్వండి, ఇలాగ మల్టిపుల్ వెరైటీస్ మనకి ఇక్కడ దొరుకుతున్నాయి. కాకపోతే మనకి పేషెన్స్, టైం అన్నీ ఉంటే చాలా బాగా మనం సెలెక్ట్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే కలర్స్ అన్నీ చాలా వైబ్రెంట్గా ఉన్నాయి. అన్ని మెటీరియల్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి. సో తప్పకుండా మీరు వచ్చి ఇక్కడ విజిట్ చేయండి. సో ఇక్కడ ఫుల్ క్రాకరీ ఐటమ్స్ ఉంటాయి అండ్ ఇంటికి కావాల్సిన ప్రతి వస్తువు మనకి ఇక్కడ దొరుకుతుంది. అండ్ క్వాలిటీ వచ్చేసరికి మనకి అంత గొప్పగా అయితే ఏం లేదు. ఇక్కడ కాఫీ కప్స్, టీ కప్స్, ఇంకా ఫైబర్ ప్లేట్స్, రైస్ బౌల్స్, స్పూన్స్, మెజరింగ్ కప్స్, టీ కప్స్ మొత్తం అన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. A to Z ఉంటాయి అండ్ చాలా చాలా నామినల్ ప్రైసెస్లోనే ఉంటాయి అండ్ క్వాలిటీ తగ్గట్టే మనకి కనిపిస్తాయి అన్నమాట. సో జస్ట్ లైక్ ఒక ప్లాస్టిక్ స్టాల్స్లో ఎలా ఉంటాయో అన్నీ అలాగే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఫుల్ పింగాణి స్టఫ్ ఉందన్నమాట. ఇక్కడ కాఫీ కప్స్, టీ కప్స్, చాయ్ కప్స్ మొత్తం అంతా వెరైటీస్ ఇక్కడ కనిపిస్తాయి. అండ్ మీరైతే ఖచ్చితంగా ఇక్కడ వచ్చి నార్మల్ డైలీ యూస్కి తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఫుల్ మీనాక్షి కలెక్షన్ అనమాట. మనకి స్టార్టింగ్లో ఆక్సిడైజ్ జ్యువెలరీ మాత్రమే ఉంది కదా, ఇక్కడ లోపలికి వస్తే మొత్తం మీనాక్షి కలెక్షనే కనిపిస్తుంటుంది. అండ్ మొత్తం ప్రైసెస్ కూడా మరీ అంత ప్రైసీగా కూడా ఏముండవు. ఆల్మోస్ట్ 150-200లో వచ్చేస్తాయి. అండ్ ఇదొక స్టాల్ అనమాట. ఇక్కడ ఫుల్ చికెన్ కర్రీ ఉన్నాయి. సో మనకి ఆన్లైన్లో మీషోలో చూసుకుంటే ఆల్మోస్ట్ 600-700, అలాగే అమెజాన్, మింత్రాలో కూడా సేమ్ ఆల్మోస్ట్ అదే రేట్స్ ఉన్నాయి మనకి.
సో ఇక్కడ కూడా సేమ్ అంతే రైస్ చెప్తారు, కాకపోతే మీకు 300, 350 ఆర్ 500కి అలాగే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఫుల్ బాంధనీ కలెక్షన్ అనమాట. చాలా చాలా కలర్ఫుల్గా ఉంది. బాంధనీ ఇష్టం లేదు అన్న వాళ్ళు ఎవరు ఉండరు, చాలా బాగుంటుంది, ఎవర్ గ్రీన్. అండ్ ఇక్కడ వచ్చేసి ఫుల్ క్యాండీ షాప్స్, ఇంకా స్మోకీ క్యాండీ అలాగా పెట్టున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఫుల్ యాక్సెసరీస్ అనమాట, క్లిప్స్, సేఫ్టీ పిన్స్, ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్లిప్స్ చిన్నపిల్లలకి, మొత్తం అన్నీ ఇక్కడ ఉంటాయి. అండ్ ఈ స్ట్రీట్ మొత్తం మనకి ఎలా అంటే ఫస్ట్ కాపీ, సెకండ్ కాపీ హ్యాండ్ బ్యాగ్స్, బ్రాండెడ్ బ్యాగ్స్ మీద, అండ్ ఆల్సో జైపూర్ కాటన్స్, రాజస్థానీ శారీస్, మొత్తం అంతా ఈ స్ట్రీట్ అంతా మనకి డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటుంది. సో మీరు కూడా నాతో పాటు చూసేయండి మొత్తం ఇక్కడెక్కడ ఏమున్నాయో. సో ఇక్కడైతే మనకి ఫుల్ డెకార్ పీసెస్, టైం పీసెస్ మొత్తం అంతా కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి జెమ్స్, జ్యువెలరీ, పెండెంట్స్, ఇంకా పర్ల్స్, ఇంకా స్టోన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. సో ప్రైసెస్ కూడా అంతే గట్టిగా ఉంటాయి. అండ్ మనం బార్గెన్ చేస్తే వాళ్ళు కొంచెం మాత్రం తగ్గుతారు. మీరు ఎంత బార్గెన్ చేస్తే అంత మంచిగా షాపింగ్ మీరు చేస్తారు. సో ఇక్కడైతే మొత్తం అంతా జ్యువెలరీ ఫుల్ క్వాలిటీగా ఉంది, ఫుల్ ఇంపోర్టెడ్ జ్యువెలరీ అనమాట. సో మీరు ట్రస్ట్ చేసి ఇక్కడ తీసుకోవచ్చు ఫర్ షూర్. సో ఈ పిస్తా హౌస్ ఏరియా మాత్రం ఖచ్చితంగా అందరు రావాలి, ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి. ఆ ఫుడ్స్ అన్నీ మనం చక్కగా తినొచ్చు. అండ్ ఇదే ఏరియాలో మనకి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ అక్వేరియం లాగా పెట్టున్నారనమాట. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిషెస్ అన్నీ లోపల ఒక ఎగ్జిబిషన్ లాగా ఉంది. సో ఎవరికైతే ఇంట్రెస్టెడో చక్కగా లోపలికి వెళ్ళి విజిట్ చేయండి మర్చిపోకుండా. అండ్ ఇక్కడ వచ్చేసి ఫుల్ సేమ్ స్టాల్స్ ఉన్నాయి, సేమ్ రిపిటేషన్ ఆఫ్ స్టాల్స్ త్రూ అవుట్ ద ఎగ్జిబిషన్ నాకు అనిపించింది. సేమ్ జ్యువెలరీ, సేమ్ చెప్పల్స్, సేమ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జైపూర్ కాటన్స్, ఇంకా రాజస్థానీ సూట్స్, లక్నో సూట్స్, మొత్తం అన్నీ అవే ఉన్నాయన్నమాట. కాకపోతే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెరైటీ, డిఫరెంట్ స్టాల్స్, మొత్తం అన్నీ అవే ఉన్నాయి. దీని దగ్గరే మళ్ళీ మనకి క్రొకరీ ఐటెం కూడా ఉంటుంది. అండ్ ముందుకు వెళ్తే మనకి కార్పెట్స్, అలాగా ఇంకా బ్యాంగిల్స్, ఆక్సిడైజ్ జ్యువెలరీ, ఇలాగ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెరైటీస్ అన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి. సో మనకి ఎక్కడైతే బెస్ట్ అనిపిస్తుందో అక్కడ వెళ్ళి మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకి ఏదైనా రిఫ్రెష్మెంట్గా ఉండాలి అంటే ఇక్కడ కొన్ని జైంట్ వీల్, ఇలాగా కొద్దిగా ఎంటర్టైన్మెంట్ పార్ట్ కూడా ఉందన్నమాట. హ్యాపీగా అక్కడికి వెళ్ళి పిల్లలతో ఎంజాయ్ చేయొచ్చు. అండ్ సో ఇక్కడైతే కొన్ని ప్రోగ్రామ్స్ కూడా చేస్తూ ఉన్నారు, కాకపోతే మేము అటు సైడ్ వెళ్ళలేదు, కానీ వినిపిస్తూ ఉన్నాయి అండ్ కనిపిస్తుంది కూడా. సో కొంతమంది ఫ్యాషన్ షో అని చెప్పి అలాగా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతున్నాయి. అండ్ సమ్ బైక్ షోస్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ. సో మీకు చాలా చాలా టైం ఉంటే ప్రశాంతంగా ఇక్కడికి వచ్చి మొత్తం అన్నీ చూసి వెళ్ళొచ్చు. కాకపోతే ఈ వీకెండ్ అయితే చాలా చాలా రష్ ఉంది, అన్నీ చూడడానికి కూడా అస్సలు అవ్వలేదు మాకైతే. సమ్ పార్ట్ ఆఫ్ ఇటే మేము చూసి బయటికి రావడం అయితే జరిగింది. అండ్ ఇక్కడైతే ఇప్పుడు నేను చూపించే ఏరియాలో అయితే మీకు డెకార్ ఐటమ్స్ చాలా చాలా కనిపిస్తాయి. అండ్ కార్పెట్స్ కానివ్వండి, ఇంకా ఫుడ్ స్టాల్స్ కానివ్వండి, ఈ ఏరియాలో చాలా ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట. టైర్డ్గా ఉండి చాట్ తిందామని వస్తే ఇక్కడైతే చాలా హారబుల్గా ఉందండి, ఇంకెప్పుడు తినకూడదని అనిపించింది. సో మేమైతే ఇంకా బయటకు వచ్చేసాము అండ్ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. సో గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. మేము ఇంటికి కూడా వచ్చేసాము. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. మీరు ఈ వీడియోని ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. అండ్ ఎవరైనా హైదరాబాద్లో ఉంటే ఖచ్చితంగా మీరు నుమాయిష్ ఎగ్జిబిషన్కి వెళ్ళి అక్కడ అన్ని విజిట్ చేయాలని నేను అనుకుంటున్నాను. సో ఎవరికైతే షాపింగ్ ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళైతే చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి, చాలా స్టాల్స్ కూడా ఉన్నాయి. అండ్ నేనైతే కంప్లీట్గా డ్రైన్ అయిపోయాను అక్కడికి వెళ్ళేసి వచ్చి. ఒకవేళ ఎవరికైతే వీలైతే ఉంటుందో వాళ్ళ వీక్ డేస్ వెళ్ళి ఖచ్చితంగా విజిట్ చేయండి. సో దట్ కొద్దిగా పేషెంట్గా ఒక స్టాల్కి వెళ్ళి అసలు ఏమున్నాయి ఏంటి అనేది చూడడానికి అవుతుంది. అండ్ ఈరోజు చాలా చాలా రష్ ఉంది. వీకెండ్స్ అయితే అసలు మీకు ఎక్కడ ఏమున్నాయో చూడడానికి కూడా అవ్వదు, అంతమంది ఉంటారు. సో అయితే కొద్దిగా
పేషెంట్గా ప్రతిదీ చూడడానికి కూడా అవుతుంది మీకు. సో యా, దట్స్ ఆల్ ఐ కెన్ సే. Thank you so much for watching this video, and be positive, be healthy, be kind to everybody. Lots of love. New Jalan signing off. Bye bye.